మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్, వారసురాలైన మైలవరపు నాగమణి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. అమ్మ, సంక్రాంతి పండుగ ప్రారంభం అయిపోయింది. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. అమ్మ, ముందుగా సంక్రాంతి రాగానే 4 రోజుల పండుగ. కొన్ని ప్రాంతాల వారు 4 రోజులు చేసుకుంటారు. కొన్ని రోజులు భోగి, సంక్రాంతి, కనుమ, కొంతమంది ముక్కనుమ. అవునవును. ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే భోగి నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి భోగి రోజు భోగి మంటలు వేస్తుంటారు. చాలా మంది తెలిసి తెలియక కొన్ని ఏవేవో వేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్మాసం నుంచి ప్రారంభమైన ఈ పండుగ అప్పటి నుంచి దాచుకున్న గొబ్బమ్మలన్నీ కూడా ఆ భోగి మంటలు వేసి చేస్తారు. అదొక ఆచారం ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏవేవో తీసుకొచ్చి పాత వస్తువులని అవన్నీ పెడుతున్నారు. అసలు భోగి మంటలు ఎలా వేయాలంటారు? భోగి వేసిన తర్వాత కొన్ని ఆచారాలు ఉంటాయి, విధి విధానాలు. సో అవేంటో మాకు అన్ని తెలియజేయండి. చాలా మంచిదమ్మా. మనం ప్రాతకాలంలోనే ఏం చేస్తారంటే తెల్లవారుజామున 3 ఆ ప్రాంతంలో లేచి భోగి స్నానాలు అని మనం ఆచరించడం అనేది జరుగుతుంది. పల్లెటూరు వాతావరణంలో అయితే ఈ కొత్తల్లుళ్ళు ఇంటికి వస్తారు కదమ్మా. కొత్తల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు వీళ్ళందరూ ఒకవేళ ఎక్కడైనా ఉద్యోగరీత్యా ఉన్నా కూడా వస్తారు. వచ్చిన పూర్వం ఏం చేసేవాళ్ళంటే ప్రత్యేకంగా భోగి స్నానాలు చేయించడానికి ఊళ్ళో ఒక అతను ఉంటాడు. భోగి స్థానాలకి ఏం చేస్తారంటే స్నానం చేయించడం కాకుండా తలకి నువ్వుల నూనె పెట్టి మసాజ్ చేస్తారు. నువ్వుల నూనెతో మర్దన చేయటం అన్నమాట. అభ్యంగన స్నానం అంటుంటారు కదా, అభ్యంగన స్నానం అని. అభ్యంగన స్నానానికే ముందు వెళ్ళేటప్పుడు అందరి మగపిల్లలందరినీ చక్కగా కూర్చోపెట్టి ఇంత నువ్వుల నూనె తీసుకుని మర్దన చేసే ఒక అతను ఉండేవాడు చిన్నప్పుడు మాకు. ఇప్పుడు మరి పల్లెటూరులో కొద్దిగా తగ్గింది, ఎవరు చేసేవాళ్ళు వెళ్ళే, కానీ బాగా నువ్వుల నూనె తలకి మర్దన చేసేవాళ్ళు. ఆ మర్దన చేయటం వల్ల ఏంటంటే మెదడు చల్లబడి కంటికి కూడా ఆ మెదడు నుంచి కళ్ళల్లో కూడా ఆ నువ్వుల నూనె ఇంకి దృష్టి పెరిగి చల్లదనం అనేది మంచిగా వస్తుంది అన్నమాట. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తర్వాత మనకి శరీరానికి కూడా ఇప్పుడు శీతాకాలం కదమ్మా. ఈ శీతగాలు చల్లటి గాలులు మనకి శరీరానికి తాకి శరీరం అంతా పగులుతుంది. కాబట్టి దీనికి ఆరోగ్యరీత్యా కూడా ఒక ఇది ఉందన్నమాట. కాబట్టి నువ్వుల నూనెని శరీరానికి అరగరుద్దుతారు. అరగరుద్దుకుని చక్కగా నువ్వుల నూనె, ఇంకేం వాడకూడదు, నువ్వుల నూనె వాడుకుని తర్వాత ఏంటంటే మనం నలుగుపిండి అంటే శనగపిండి కానీ లేకపోతే సున్నిపిండి, మనం అన్ని పదార్థాలతో తయారు చేసుకుని సున్నిపిండి కానీ నలుగు పెట్టుకోవాలి. నలుగు పెట్టుకుని చక్కగా కుంకుడుకాయలతో, ఈ షాంపూలు కాదు, కుంకుడుకాయలతో కాస్త మందారాకు చితక్ కొట్టేసేసి దాంట్లో కలిపితే మంచి షాంపూ లాగా వస్తుంది. అది చక్కగా పిప్పి గిప్పి తీసేసి వడకట్ట దాంట్లో గుద్దుతారు. దాంతో తల రుద్దుకోవటం అభ్యంగన స్నానం అంటారు. ఈ చర్య మొత్తం చేస్తేనే అది తలంటు పోసుకోవటం, లేదా సంస్కృత పదంలో అభ్యంగన స్నానం చేయటం అంటారు, భోగి స్నానం చేయటం అంటారు. ఇది స్నానాలు అవగానే భోగి మంటలు అనేవి కూడా ఒక పవిత్రమైన ఒక అగ్నికార్యం లాంటిదమ్మా. కాబట్టి చాలామంది ఏంటంటే పాచి మొహంతోనూ పళ్ళు రుద్దుకోకుండా స్నానం చేయకుండా భోగి మంటలు రాజేయటం అనేది మంచి పద్ధతి కాదు. కానీ అమ్మ, చాలా మంది భోగి మంటలు వేసిన తర్వాతే కదా స్నానం చేస్తారు. కానీ అలా ఇంటి యజమాని ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో అతనే భోగి మంటను రాజేయాలి. ఫస్ట్ ఆయన శుద్ధిగా ఉండాలి. కాబట్టి కనీసం పళ్ళు కూడా తోముకోకుండా మటు చేయటం అనేది మంచి పద్ధతి కాదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ స్నానం చేసేసారనుకోండి, స్నానం చేసేసి పై నీళ్ళు మామూలుగా పోసేసుకుని భోగి మంటలు వేసుకున్న తర్వాత అభ్యంగన స్నానాన్ని నిదానంగా యథావిధిగా చేసుకోవచ్చు. ఉతిగా ఆరేసిన బట్టలు ఉండాలి, ఎందుకంటే నైట్ అంతా పడుకుని ఉంటాం. భోగి మంటకి ఒక పవిత్రత అనేది ఉంది. ఆ భోగి మంటను కూడా ఏదో కథ కిరసనాయిలు పోసో పెట్రోల్ పోసో అంటించేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇక తెల్లారి మనం భోగి మంటలు వేసుకుంటామనగా గత రోజు రాత్రి ఏం చేస్తారంటే గోపురం మళ్ళీ ఒక పవిత్రమైన పుల్లలు అంటే చండ్ర, మోదుగా, లేకపోతే ఉత్తరేణి కట్ట, కొద్దిగా మెత్తగా ఉంటాం ఉత్తరేణి కట్ట, ఏవైతే పవిత్రమైన పుల్లలు ఉన్నాయో వాటిని చేరుస్తారు. ముందే అట్టి పెట్టుకుని ఈ సంక్రాంతి భోగి కోసమని అట్టి పెట్టుకుని అక్కడ ఉంచుకుంటారు. ఇంత అప్పుడు ఇట్లా చేర్చి దాన్ని ఒక చక్కగా జనపనార తాడుతో దాన్ని కడతారు. గోగునార తాడుతో కానీ జనపనార తాడు ఇట్లా ఒక చుట్టు చుడితే పడిపోకుండా ఉంటుంది. తర్వాత దాని చుట్టూతో చక్కగా పచ్చగా ఆవు పేడతో కలిపిన కళాపి జల్లుతారు. కళాపి జల్లి
అయితే వలయాకారంగా రౌండ్గా దాని చుట్టూతా ముగ్గేస్తారు. ముగ్గేసి ఆ ముగ్గుకి మళ్ళీ రంగులు అద్దుతారు. చక్కగా రంగులు అద్దటం వల్ల చాలా కళగా ఉంటుంది చూడటానికి, ఉట్టి భోగి మంటలు కాకుండా. అప్పుడు ఆ భోగి మంట రాజేసే దాంట్లో మధ్యలో మనం ఈ ధనుర్మాసం మొదల నుంచి మనం గొబ్బెమ్మలు పెడతాం కదమ్మా, ఆవు పేడతో. ఆ గొబ్బెమ్మల్ని కూడా ఒక దండలా చేస్తారు. అంటే మధ్యలో కొద్దిగా మనకు గారెకి గనక చిల్లు పెట్టినట్టు పెడితే దాంట్లోంచి మనం ఒక పురుకొస తీసుకుని గుచ్చితే ఒక దండల్లే అవుతుంది. అది కూడా సిద్ధం చేసి పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆవు పిడకని ఈ లోపల పెడతారు. లోపలే ముందే సిద్ధం చేసి పెట్టేస్తారు. దాంట్లో ఇంత ముద్ద కర్పూరం తీసుకోవాలి. ముద్ద కర్పూరం తీసుకుని ఆ గడ్డ దాంట్లో పెట్టి దాంతో వెలిగించాలి. ఆ ముద్ద కర్పూరం దాంట్లో పెట్టి మళ్ళీ విడిగా మనం ఇంత ప్రమిదిలో కానీ లేకపోతే దీపారాధన హారతి లాంటిలో కానీ ఒత్తి వేసి నూనె వేసి వెలిగించి దీనికి బొట్టు పెట్టి ఈ హారతికి కాస్త అప్పుడు ఇది వెలిగించాలి. వెలిగించిన తర్వాత యథావిధిగా అగరత్తులు ఉంటాయి కదమ్మా, ధూపం చూపించాలి. నైవేద్యం కూడా పెట్టాలి. ఇంత బెల్లం ముక్క కానీ ఏదన్నా కూడా ఈ అగ్నికి నైవేద్యం పెట్టాలి. తర్వాత సమర్పణ అనేది ఉంటుంది కదా, వరిపేలాలు ఉంటాయి కదా, అవి తీసుకుని వరిపేలాలు ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఆ భోగి మంటల్లో సమర్పణ చేయాలి. అసలు భోగి మంటలు వేసుకునే విధానం ఇది. సమర్పణ చేసి, తండ్రి మమ్మల్ని చల్లగా కాపాడు, ఈ చలి తట్టుకున్నాము, ఇవన్నీ అయ్యాయి, మళ్ళీ ఎండాకాలం రాబోతోంది, ఇప్పుడు ఈ భోగి మంటే మాకు సూచనగా వస్తోంది అని చెప్పి ఇప్పుడు వెలిగించిన తర్వాత అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ భోగి మంట చుట్టూతో చక్కగా వాళ్ళకు వచ్చిన పాటలు కానీ ఏమన్నా పాట పాడుకుంటూ నృత్య రీతిగా ఎవరైనా ఒక నృత్యాన్ని చేసుకుంటూ అట్ట వలయాకారంలో చుట్టూ తిరుగుతూ చక్కగా సరదాగా భోగి మంటలు వేసుకోవటం అనేది పల్లెటూర్లలో ఉంది. అమ్మ, ముఖ్యంగా ధనుర్మాసం నుంచి మనం గోదాదేవిని ఆచరిస్తూ వస్తుంటాం. ముఖ్యంగా భోగి రోజు గోదాదేవి కళ్యాణం కూడా కొన్ని గుడిలలో చేస్తూ ఉంటారండి. అన్ని గుడిలో కాదండి, చాలా అది తప్పనిసరి అనమాట. ఈ భోగి మంటల కార్యక్రమం అయిపోయిన తర్వాత చక్కగా నృత్య రీతిలో తిరుగుతారు. అక్కడ ఏదో వీడియోలు కానీ ఫోటోలు కానీ తిరుగుతా అదంతా అయిపోతుంది. ఈ దండగుచ్చిన గొబ్బెమ్మల మాల కూడా దాంట్లో వేయటం ఇవన్నీ జరుగుతుంది. ఏది పడితే అది వేయటం చాలా తప్పండి. భోగి మంట చాలా పవిత్రమైంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి ఇవన్నీ అయిన తర్వాత ప్రతి వైష్ణవ దేవాలయంలో తప్పకుండా ఈ రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఎందుకు అంటే ధనుర్మాసం ఈ రోజుతో సంపూర్ణమవుతుంది, నెలంతా పూర్తయిపోతుంది కదా. ధనుర్రాశి అయిపోయి మళ్ళీ మనం మకర రాశిలో ప్రవేశిస్తాం కాబట్టి ఈసారి అమ్మ భోగి చాలా ఇంకొక విశేషం మీకు చెప్పాలి. ఏకాదశి రోజున వచ్చింది, షష్ఠిలా ఏకాదశి రోజున మనకి భోగి అనేది వచ్చింది. చాలా అరుదుగా వస్తుంది ఇట్లా. కాకపోతే ఈ గోదాదేవి కళ్యాణం ఏకాదశి రోజున జరగటం అనేది కూడా చాలా విశేషం ఈసారి. కాబట్టి ప్రతి వైష్ణవాలయాల్లో తప్పకుండా గోదాదేవి కళ్యాణం చేస్తారు. అట్లాగే మనకి ఇష్టం వచ్చిన ఇంట్లో కానీ బయట ఆలయాల్లో కానీ గుళ్ళకి వెళ్ళటం, పూజలు చేయించుకోవటం ఇవన్నీ కూడా మనం భోగి రోజున కూడా చేసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే పిల్లలకి సాయంత్రం పూట భోగి పళ్ళు పోయి, అవును, భోగి పళ్ళు పోస్తున్నారు. పొద్దుగూకూడదండి. 5-4 దగ్గర నుంచి 5-5:15 లోపే మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. సాయంత్రం పూట చీకటి పడి మటుకు సూర్యాస్తం అయిన తర్వాత కార్యక్రమం చేయకూడదు. భోగి పళ్ళు ముందే మనం పోసుకోవాలి. 5:45, 5:50 వరకు పోసేసుకోవాలి. అమ్మ, ముఖ్యంగా భోగి పళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మందికి తెలియదు అసలు ఏమేమి కలపాలి, అందులో ఎలా పోస్తారని, ఎన్ని సంవత్సరాల వరకు పోయొచ్చు అని. కొంతమంది చిన్నపిల్లల నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు పోస్తుంటారు. ముఖ్యంగా మరి ఏ ఏజ్ వరకు పోయొచ్చు అంటారు భోగి పళ్ళు? ఆ పళ్ళు పోసేటప్పుడు ఏమేమి కలపొచ్చు అంటారు? కొంతమంది నాణ్యాలు కలుపుతారు, పువ్వులు కలుపుతారు, చెరుకు ముక్కలు అని ఉంటుంటాయి. అవును. సో మీరు అప్పటి కాలంలో మీ అమ్మ వాళ్ళైనా మీకైనా పోసేటప్పుడు ఎలా విధి విధాలు ఎలా ఉండేవి అంటారు? ఇది కూడా కొద్ది ప్రాంతీయ ఆచారం పాటిస్తూ ఉంటారు. ప్రాంతాల ప్రకారం ఆచారం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాగి కానులు ఇదివరకు దొరికేవి మనకి, రాగి కాయిన్స్ అవి, తర్వాత రేగి పళ్ళు, తర్వాత ఏదైనా బంతి పువ్వు రెక్కలు కానీ పూ రెక్కలు కానీ అవిను మామూలు ఇప్పుడంటే చిల్లర పైసలు వస్తున్నాయి కదా నాన్న, అవి కలుపుకోవటం. ఒక్కొక్క చోట అయితే మనకి జీడి కాయలు, జీడి గింజలు ఉంటాయి కదా, నల్లవి పళ్ళు, జీడిపప్పు ఉంటుంది కదమ్మా, ఆ పండు ఉంటుంది కదా జీడిపళ్ళు, రేగి పళ్ళతో పాటు ఆ జీడిపళ్ళు, మరి నువ్వులు కలుపుకునే వాళ్ళు ఉన్నారు.
ఆ తర్వాత వాళ్ళ ఆచారం ఏదో ఉంటుంది కుటుంబానికి. కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేస్తూ ఉంటారు. అది మరి చిన్న చిన్నవిగా చేసేయాలి కానీ పెద్దవిగా కాదు. కాబట్టి మనకు ముఖ్యంగా రేగిపళ్ళు, జీడిపళ్ళు, నువ్వులు, ఈ రాగి కాయిన్స్ ఇవి మనం చెప్పుకుంటాము. ప్రాంతీయాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కూడా వాళ్ళు చేసుకోవటం అనేది ఈ పద్ధతి అనేది ఉంటుంది. ఏదైనా పొద్దుకు ముందు చక్కగా పిల్లల్ని 5 సంవత్సరాల వరకు, అంటే ఇంకా 5 సంవత్సరాలు నిండుతాయి, 6, 7 రాబోతోందన్న పిల్లల వరకు అందరినీ చక్కగా ఒక పీటలేసి కూర్చోపెట్టుకుని వాళ్ళకు కూడా కాస్త కుంకుమ బొట్టు పెట్టి హారతికి కూడా సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకుని చక్కగా అక్షింతలేసి హారతి ఇచ్చి ఈ భోగి పళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిష్టి తీసి పోస్తారు. పోసిన తర్వాత అవి ఎవరు మనం తినకూడదు. కాబట్టి అవి జాగ్రత్తగా మనం ఆ గుడ్డపరిచి చేసుకుంటే ఎత్తుకోవటం తేలిగ్గా ఉంటుంది, తొక్కకుండా ఉంటారు. ఒక తెల్లని వస్త్రం కానీ ఏదైనా వస్త్రం పరిచి దాని మీద మనం పిల్లల్ని కూర్చోబెట్టి పోసుకుంటే తీసుకోవటానికి కొద్దిగా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే పోసిన వాటిని మళ్ళీ ఎవరు తొక్కకుండా వాటిని తీసుకెళ్ళి మనం మొక్కల మొదట్లో కానీ లేకపోతే ఏదైనా మీకు దగ్గరలో ఏదైనా సరస్సులు కానీ ఏమన్నా ఉంటే అక్కడ కలపటం కానీ మంచి పద్ధతి. పూర్వం అయితే ఎవరైనా ఉంటే తీసుకెళ్ళేవాళ్ళు, అందులో కాయిన్స్ అవి ఉంటాయి కదా, తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఒకవేళ లేకపోతే మటుకు ఆ విధి విధానం ఆచరించాలి కానీ అవి ఎవరు తొక్కటం కానీ అలాంటివి చేయకూడదు. అమ్మ, ఏ సంవత్సరం పిల్లల వరకు పోయొచ్చు అంటారు భోగిపళ్ళు? 5 సంవత్సరాల వరకు పిల్లలకు పోసుకోవచ్చు. ఇక మరీ ముద్దుగా ఉన్నారు వాళ్ళు కూడా ఎవరిని పేచీ పెడుతున్నారంటే ఈ మధ్య పిల్లల పేచీలు ఉంటాయి కదమ్మా, పోసేవాళ్ళు పోసుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాల వరకు భోగిపళ్ళు పోసుకోవచ్చు. అది భోగి రోజునే చేసుకోవాలి. తర్వాత భోగి రోజున మనం ఇంకోటి ఏంటంటే బొమ్మల కొలువు కూడా ఈ రోజే పెట్టుకోవాలి. భోగి రోజునే మొదటి రోజు కదమ్మా బొమ్మల కొలువు పెట్టుకుని, బొమ్మల కొలువులో ఏంటంటే పాత బొమ్మలు తీసి ఒక 2-3 రోజుల ముందు నుంచే మనం చక్కగా బొమ్మల కొలువుని అలంకరించుకోవటం అనేది జరుగుతుంది, సిద్ధం చేసి పెట్టుకుంటాము. ఇంట్లో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత బొమ్మల నోము అని కొత్త బొమ్మ పెట్టించటం. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందనుకో అమ్మ ఇంట్లో, తన కథ ఊహ తెలిసింది, 2 ఏడు వచ్చింది, 3 కొత్త బొమ్మనే ఓ దాన్ని మనం పెట్టించడం. ఎట్లా అంటే పళ్ళల్లో కొత్త బొమ్మను శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఆ బొమ్మకు కూడా కాస్త గంధము, కుంకుమ, పువ్వులు అన్నీ పెట్టి కాస్త పూజ చేసుకుని ధూపం, దీపం అన్నీ చూపించి ఈ పాప చేత బొమ్మల కొలువులో పెట్టిస్తారు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి తల ఒక బొమ్మ, మీ శక్తి ఉంటే 2 బొమ్మలు ఎన్నన్నా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త బొమ్మ మటుకు కొనుక్కోవాలి. ఇంకా ఆచారం అలా అది జీవితకాలం అట్ట కొనసాగుతూనే ఉండాలన్నమాట ఆచారం అనేది. ఒకవేళ ఆడపిల్లలు అక్కడ పుట్టడం ఆగిపోయినా కూడా ఇంట్లో ఉన్న గృహిణైనా కూడా బొమ్మ పెట్టాల్సిందే, కొత్త బొమ్మ. ఈ కూతురు తను కూడా పెట్టాలి, ఆడపిల్ల చేతే కాదు, ఇంట్లో ఆడకూతురు ఎవరైతే ఉందో తను కూడా ఒక బొమ్మ పెట్టాలి. అందుకే బొమ్మలు కనగానే ఈ బొమ్మ నాది, ఈ బొమ్మ నాదని పిల్లలు పోట్లాడుకుంటూ ఉంటారు, నేను పెడతాను. కాకపోతే విధి విధానంతో దానికి కూడా యథావిధిగా హారతి ఇవ్వటం, అక్కడ కూడా పళ్ళు కానీ ఏమన్నా ఉంటే బొమ్మలకి నైవేద్యం పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తాము. మేము బొమ్మలకి ఏం చేసేవాళ్ళం అంటేనేమో ఈ బొమ్మల కొలువు కోసమని చక్కగా మట్టి మూకుళ్ళు కానీ ప్లాస్టిక్ ట్రేలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో కొత్త మట్టి పోసి ఒక 10 రోజుల ముందు నుంచి బొడ్లు కానీ లేకపోతే గోధుమలు కానీ ఇవి దాంట్లో పోసి నీళ్లు పోసి పెంచేవాళ్ళు. ఆ బొమ్మల మధ్యలో పెద్ద పులి బొమ్మలు కానీ, సింహం బొమ్మలు కానీ, జింకల బొమ్మలు కానీ ఉన్నప్పుడు అవి గార్డెన్ లాగా మళ్ళీ అలంకరించడానికి అన్నమాట. మొలకలు వచ్చేవి అప్పలు. మొలకలు వచ్చి ఇంత ఎత్తున ఉంటాయి కదా, ఒక 9 రోజుల ముందు మనం వేసుకున్నాం అనుకో తల్లి, ఇంత ఎత్తున వచ్చి ఉంటాయి చక్కగా. ఆ గార్డెన్ లా పెట్టడానికి డెకరేషన్ అంటే 10 రోజుల ముందు నుంచే ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటే ఉండేవాళ్ళు. ఏం చెయ్యాలి ఏమిటని. ఇది వరకు ఈ టీవీలు ఇవన్నీ ఏం లేవు కదమ్మా, ఇప్పుడంటే అంత టీవీలకు అంకితమై ఉండిపోతున్నారు. అప్పుడు వాళ్ళకి ఏంటి ఇవే సరదాలు. ఎప్పుడు వస్తుంది సంక్రాంతి, ఎప్పుడు మన ఇంటికి 10 మందిని ఆడవాళ్ళని ముత్తైదుని పిలుచుకుందాము, పండగ చేసుకుందాము, వేడుక చేసుకుందాం, పేరెంట్ అంటారు దాన్ని, పేరెంట్ ఎప్పుడు చేసుకుందాము అని సందడిగా రాత్రి 10 దాకా కిటకిటలాడేవి ఇళ్ళు. అందులో ఈ 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, మనవి ఒక 20 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఇంటింటికి తిరగటం, ఈ వాయినాలు తీసుకోవటానికి, వాళ్ళు మన ఇంటికి రావటం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, చాలా సందడిగా అట్లా చక్కగా చాలా వైభవంగా ఉండేది. భోగి రోజునే ఇవన్నీ మనం ఆచరించుకోవాల్సినవి అన్నమాట. ఈ రోజునే గాలిపటాలు ఎగరేయటం కానీ, ఎద్దుల పందాలు వేసుకోవటం కానీ ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు పల్లెటూరు.
కోడిపందాలు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభించి ఈ 4 రోజులు కొనసాగుతూ ఉంటాయి. అమ్మ కొన్ని ఊర్లలో ఇప్పటికి కూడా భోగి మంటలు వేసినప్పుడు కొంతమంది వేడి నీళ్ళు కాచుకొని స్నానం చేస్తూ అవునవును. అవును. అలా చేయొచ్చు అంటారా మరి? అంటే ఎందుకో అట్లా ఆ భోగి మంట మీద ఉంటుంది కదా. ఇది వరకు ఇత్తడి కాగులు, రాగి కాగులు ఉండే పెద్ద పెద్దవి. ఇప్పుడు అంతా ఎవరికమ్మా ఓపిక, అది లేదు కదా. ఆ మంటలో తీసుకెళ్లి తాగుతాయని పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక లేదు, ఎవరు చేయటం లేదు. ఒకవేళ చేస్తే ఏం కాదు, మంచిదే. కాగబెట్టుకోవచ్చు, మంచిదే, తప్పేం లేదు. రాగి కాగులు ఉంటాయి, రాగి కాగులు తీసుకెళ్ళి ఇంత కాగులు తీసుకెళ్ళి కాగబెట్టేవాళ్ళు. అమ్మ, ముఖ్యంగా భోగి రోజు మనము చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తుంటాం కదా. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే రేగి పళ్ళు మాత్రం విశిష్టత. అవునవును. ముఖ్యంగా మరి రేగి పండ్లే ఎందుకు వేయాలంటారమ్మా? రేగి పళ్ళు సూర్యనారాయణమూర్తికి గుర్తు. అవి ఉండటం కూడా సూర్యభగవానుడు ఏ రంగులో ఉంటారో చక్కగా అట్లా గోల్డ్ స్పాట్ రంగు, లేత పసుపు రంగు అట్లా మిశ్రమమై చక్కగా ఉంటారు. గోళాకారంలో చక్కగా గుండ్రంగా ఉంటాయి రేగి పళ్ళు కదా. అదొకటిను. ఎక్కడైనా ఏ వంశమైనా అభివృద్ధి కావాలి అని అంటే ఆ ఇంట్లో రేగి చెట్టు ఉండాలి అని అంటారు. ఎందుకంటే రేగి చెట్టుని నువ్వు ఈ రేగి చెట్టు మొలిచిందనుకోమ్మా, కథ పెద్దదైందనుకో, నువ్వు ఎన్నిసార్లన్నా దాన్ని తీసేసాయి, ఇంత వేరుంటే చాలు మళ్ళీ అమాంత మహావృక్షం అయిపోతుంది. అందుకే వంశాభివృద్ధి ఎలా కావాలి? రేగి చెట్టులాగా ఉండాలి. ఎంత అది కదల్చాలని ప్రయత్నం చేసినా కూడా కదలనంత పటిష్టంగా రేగి చెట్టులాగా అభివృద్ధి చెందాలి అని ఒక ఇది ఉందన్నమాట. అందుకని ఏ చెట్టుకు లేనంత విశేషం గొప్పతనం రేగి చెట్టుకుంది. ఏంటో మనం తీసి పారేస్తాం కానీ ఆ చెట్టుకు అంత గొప్పతనం ఉంది. అందుకే ఉండవలసిన చెట్లలో ఏముండాలి పెరట్లో అంటే రేగి చెట్టును కూడా చెప్తారు. కాబట్టి ఈ రేగి చెట్టు ఎందుకంటే మనం రేగి పళ్ళను పోయటం సూర్యనారాయణమూర్తికి గుర్తు. 5లో ఉంటాయి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. తర్వాత దిష్టికి తీయటానికి కూడా చాలా అది మంచిదనమాట. దాంట్లో ఉన్న ఒక పులుపు పదార్థం కానీ వగరు పదార్థం కానీ ఏదన్నా ఉంటుంది కదా, ఆ పిల్లల్లో ఉన్న సకల దోషాలు తీసేస్తాయి అని కూడా ఒక ఇదితో మనం చేయటము. వంశము రేగి చెట్టుకు మళ్ళీ అభివృద్ధి కావాలి, ఈ పిల్లల వంశం తరతరాలు వంశ అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో కూడా రేగి పుళ్ళను కలిగిపోయటం అనేది జరుగుతుంది. అమ్మ, మొత్తం మీద భోగి పండుగ విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. మంచిదమ్మా.